ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. మనం ఒక కార్యం చేయాలంటే చాలా ఆలోచన చేస్తాం. ఈ కార్యం చేయాలా వద్దా అని. ఒక పెళ్ళి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే పై చదువులకు వెళ్ళాలన్నా, లేదు అంటే ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాము. నెక్స్ట్ దానికి కావలసినటువంటి నిధులన్నిటిని సమకూర్చుకుంటాం. దానికి కావలసినటువంటిది అంతా ఉంటుంది. ఇంత ఉన్నా దేవుని అనుగ్రహం లేదనుకోండి, ఆ పని వేస్ట్ అయిపోతుంది. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, ఆయన పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కాపాడువారి ప్రయాసం కావాలి, వారు మేల్కొని ఉండటం వ్యర్థమే అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏమనగా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడు అంటున్నారు. చాలాసార్లు పిరికి అనేది మనల్ని ఆవరించినప్పుడు, అమ్మో ఈ పని చేస్తాను పూనుకుంటున్నా కానీ మధ్యలో ఏమవుతుందో అని ఒక పిరికి అనేది మనకు స్టార్ట్ అయిందనుకోండి, ఆ పిరికి ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకు అంత ఇదిగా చెప్తుందంటే, ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి మీరు భయపడొద్దు అంటున్నాను. అయితే ఈ వాక్య సందర్భాన్ని ఒకవేళ మనం చూసుకున్నట్టయితే, ఈ వాక్య సందర్భం ఏంటంటే, ఆసా రాజు యొక్క కాలంలో ఇశ్రాయేలీలకు రాజు అయినటువంటి, అంటే యూదులకు రాజు అయినటువంటి ఆసా కాలంలో ఆ యొక్క అజర్యా అనేటువంటి ఒక ప్రవక్త మీదికి దేవుని ఆత్మ వచ్చి అతని ద్వారా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆసారాసు కాలంలో ఏం జరిగిందంటే, ప్రజలు దేవుని మాటను ధిక్కరించి, అంటే అంతకు ముందున్న రాజులు చాలా భయంకరంగా పరిపాలించారు. ఆస చాలా మంచి వ్యక్తి, కానీ కొంత దేవునికి ఇష్టము లేని పనులు ప్రజలు చేస్తూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా ఆసాకును, యూదా వారులకును, బెన్యామీనీలు, యూదా మరియు బెన్యామీలు 2 గోత్రాలను కలిసి యూదులు అంటారనమాట. ఏవైతే 10 గోత్రాలు ఉన్నాయో ఆ పైనున్న 10 గోత్రాలన్నిటినీ కూడా ఇశ్రాయేలీలు అంటారు. ఇశ్రాయేలీలను వేరే రాజులు పరిపాలించారు, యూదులను వేరే రాజులు పరిపాలించారు. వీళ్ళు ముగ్గురిని ఉమ్మడిగా మటుకి ఎవరు పరిపాలించారు అని అంటే,